డాక్టర్ గారు, శ్రీలత గారి సమస్యకి చక్కటి పరిష్కారాన్ని తెలియచేశారు. దానికి సంబంధించిన పథ్యాహారాన్ని కూడా చూపిస్తా అన్నారు కదా! మరి దానికి కావాల్సిన పదార్థాలేంటో చూద్దామా? నెలసరి సక్రమంగా రావటానికి పథ్యాహారానికి కావలసిన పదార్థాలు: పచ్చి బొప్పాయికాయ, చింతపండు రసం, నువ్వుల నూనె, కొత్తిమీర, జీలకర్ర, ఆవాలు, ఇంగువ. నెలసరి క్రమంగా రావటానికి పథ్యాహారానికి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలేంటో చూసాం కదా! దాన్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు, ఎలా తయారు చేసుకోవాలంటారు? దీనేంటంటే మనం ఇప్పుడు ఈ పచ్చి బొప్పాయికాయతోటి ఒక కూరలాగా తయారు చేసుకుంటున్నాం. ముందు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుందాం. మనం ఇందాక కూడా చెప్పుకున్నాం కదా, బొప్పాయికాయకి కొంచెం శరీరంలో వేడిని పుట్టించి నెలసరి సక్రమంగా వచ్చేలా చేసే గుణం ఉందని. సో మనం పచ్చిగా ఉన్న కాయని తీసుకోవాలి. దీనికి పచ్చికాయని తీసుకుని శుభ్రంగా కడిగేసి పైన దాన్ని తురిమేసుకోవాలన్నమాట. కాయని లోపల పచ్చిగా ఉండేటువంటి భాగాన్ని తురిమి తీసుకోవాలి. అలా తురుము రెడీగా పెట్టించుకున్నాం కదా మనం. ఈ తురుము ఇలా ఉంచుకొని ముందు ప్యాన్ వేడెక్కాక కొద్దిగా నువ్వుల నూనె వేద్దాం. నూనె వేడెక్కింది కదా, కొద్దిగా ఆవాలు, జీలకర్ర మనం మామూలుగా కూరలో పోపు వేసుకుంటాం కదా, అదే విధంగా వేసుకుందాం. ఒక చిటికెడు ఇంగువ కూడాను బాగా కలిపేసేయండి. దాన్ని వేగిపోయాయి కదా, మనం ఈ బొప్పాయికాయ తురుముని అందులో వేసి ఉడికించుకుందాం. ఇలా ఎంతసేపు వేగాలంటారు డాక్టర్ గారు? మొత్తం ఉడికిపోవాలమ్మా. అది చక్కగా ఉడికిపోయేలాగా దాన్ని ఒక మూత పెట్టి ఉంచేద్దాం మనం ఈలోపు. అది ఉడికే లోపుగా మనం కొంచెం చింతపండు రసం తయారు చేసి పెట్టుకుందాము. ఎందుకంటే చింతపండు ఈ కూరలో మనం చింతపండు రసాన్ని వేస్తాం. ఈ చింతపండుని కొద్దిగా నానబెట్టి చింతపండుని కొద్దిగా రసం తీసి ఉంచుకుందామని మనం ముందే రెడీ చేసి ఉంచుకున్నా, కాస్త నానబెట్టేసి చింతపండు రసాన్ని తీసి పెట్టి ఉంచుకుందాం. ఆ తర్వాత ఇంకా ఏంటంటే మనం ఇందులో వేయాల్సినటువంటిది ఆవాలు నూరి ఒక ముద్దలా తయారు చేసుకోవాలి. అలాగే కొత్తిమీర రుచి కోసం పనికొస్తుంది. అలాగే ఆరోగ్యానికి, మనం తిన్నది జీర్ణం అవడానికి, అన్నింటికి కూడా బాగా పనికొస్తుంది అనమాట. ఈలోపు అంతా ఉడికిపోతుందేమో చూడండి. అది ఒకసారి చూడండి అమ్మా, ఉడికినట్టుంది అది. ఇప్పుడు కొంచెం మనం చింతపండు రసాన్ని అది కూడా వేద్దాము. అలాగే మనం ఆవాలు నూరి పెట్టుకున్నాం కదా, ఈ ఆవాలు నూరినటువంటి దాన్ని కూడా అందులో వేసేద్దాం. అందులోకి పోసేసి కలిపేసేయండి. ఇప్పుడు కొంచెం ఉడికింది కదా, మనం చింతపండు అది కూడా వేసాక కొంతసేపు ఉడకనిచ్చి ఆఖరికి కొద్దిగా ఉప్పు చల్లుకుందాం. చివరిగా కొత్తిమీర కూడా వేసేసి కలిపేసామంటే మన పథ్యాహారం రెడీ అయిపోతుంది. చాలమ్మా, తీసేసి మనం బౌల్లో పెట్టేసుకోవచ్చు. ఇంకా మరి డాక్టర్ గారు, ఇప్పుడు పథ్యాహారం రెడీ అయినట్టేనా? రెడీ అయిపోయిందమ్మా మన పథ్యాహారం. దీన్ని ఎలా తీసుకోవాలంటారు? అంటే ఇప్పుడు ఈ నెలసరి సమస్య ఉన్నటువంటి వాళ్ళు వారంలో ఒక 2-3 సార్లు కనీసం ఈ కూరని తీసుకుంటున్నట్టయితే కనుక, అంటే రెగ్యులర్గా అలా వాడుతూ ఉన్నట్టయితే వాళ్ళల్లో ఈ హార్మోన్స్ అవి బ్యాలెన్స్కి వచ్చి నెలసరి సమస్య తగ్గి నెల నెల అవ్వడానికి ఇది ఒక మంచి ఔషధంగా ఉపయోగపడుతుంది.